प्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल నిజమైంది. ఏంటి నిజమైంది? కల్లో మీ అబ్బాయిని కలెక్టర్ చేస్తానంటావు. అరటి తొక్కేం కాదు. నీ దృష్టిలో కలెక్టర్ అవ్వడం అంటే తమలపాకు తిని గోడ మీద ఊసినంత సులువు అనుకున్నావా? అది సరే గాని ఆఫీసు టైం అయింది, లేచి వెళ్ళవయ్యా. నువ్వు లేవకపోతే నేనే నిద్ర లేపుతా. ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పారావు పెద్దగా చదువుకోలేదు. కలెక్టర్ ఆఫీసులో బిళ్ళ బంట్రోత్తుగా ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అప్పారావు తాత వెంకట్రావు ఇదే కలెక్టర్ ఆఫీసులో బంట్రోత్తు ఉద్యోగం చేశాడు. ఆయన ఉద్యోగం తన కొడుకు సుబ్బారావుకు వచ్చింది. సుబ్బారావు ఉద్యోగం అప్పారావుకు వచ్చింది. ఇలా 3 తరాల నుండి కలెక్టర్ ఆఫీసులో గుమస్తాలుగా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. అప్పారావు మాత్రం తన కొడుకును బాగా చదివించి కలెక్టర్ని చేయాలని కోరిక. ఇదండి ఈ అప్పారావు జీవిత కథ. అమ్మో, టైం అయిపోయింది. వీడెక్కడా? రాజా, రాజా, పొద్దున్నే నేను నిద్ర లేపితేనే లేచేవాడు కాదు. ఇంత పొద్దున్నే ఎక్కడ పోయి ఉంటాడబ్బా? రివర్స్ అయింది. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే కన్నీటి సాగరంలో మునిగిపోతాడు. ఏం చేద్దాం చెప్పరా? రే ఏదో ఒకటి చెప్పండి రా, ప్లీజ్ రా, తొందరగా చెప్పండి. నాకు నత్తి నువ్వు కొట్రా సుత్తి. పుస్తక మాటలారా, మా వాడిని దీవించండి. మీలో ఉన్న జ్ఞాన సరస్వతినంతా వాడి బుర్రలోకి ఎక్కించి వాడిని గొప్పవాడిని చేయండి. ఒరే రాజా, నువ్వేం బాధపడకురా. నీ సీన్ సితారా కాకముందే ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించా. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కోడి రామకృష్ణ లాగా ఒక డ్రామా ప్లే చేస్తారా? హలో అంకుల్, కంగ్రాట్స్ అంకుల్. మన రాజగారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అంకుల్. ఎంత మంచి శుభవార్త చెప్పారా. వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడమే కాకుండా మమ్మల్ని కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించాడు అంకుల్. ఈ ఆనందంలో మాటలు రావడం లేదురా. అంకుల్, మీ కళ నెరవేరిందిగా. సరే, అవును, వాడెక్కడ పొద్దున్న నుంచి కనపడడం లేదు. ఏం లేదు అంకుల్, ఈ ఆనంద సమయంలో గుడికి అదే అంకుల్ గుళ్ళో పొర్లు దండాలు పెట్టడానికి వెళ్ళాడు అంకుల్. ఓకే ఓకే. అమ్మయ్యా, ఎలా చెప్పారు? మంచి అడావుడిగా వెళుతున్నావు. మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అందుకే మీ అందరికి నోరు తిప్పి చేద్దామని స్వీట్లు తెచ్చాను. అదృష్టవంతుడు అప్పారావు. నీ వాలకం చూస్తుంటే మీ వాడిని కలెక్టర్ చేసేటట్టున్నావే. అవునాయుడు, మా అబ్బాయిని కలెక్టర్ చేయాలన్న ఆశ. నువ్వు చేసేదేమో బంట్రోతు ఉద్యోగం, చాలని జీతం, ఆకాశానికి నిచ్చెనేస్తున్నావేమో. నేను పేపర్ బాయ్నే అనుకుంటే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యేవాడా? నేను చాయ్ వాలనే అనుకుంటే మన మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడా? దేనికైనా కృషి పట్టుదల ఉండాలయ్యా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.